హాయ్ హలో అండి. ఇవాళ స్వర్ణగౌరి వ్రతం అండి. వ్రత కథ తెలుసుకుందాం. పూర్వం ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళి ఒక నదీ ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ నదీ ప్రాంతం దగ్గర ఒక చిన్న ఆశ్రమం, అక్కడి మహిళలు అంతా ఒక చోట గుమిగూడి ఉండటం గమనించి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ విషయం ఏమిటని అడుగుతాడు. వాళ్ళు ఆ రాజుతో, మేము స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తున్నామని, ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం 100 ఏళ్ళు నిలుస్తుందని, వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. మహారాజు వాళ్ళతో వ్రత విధానం గురించి తెలుసుకొని తిరిగి తన అంతఃపురానికి వెళ్ళి తన 2 భార్యలకు స్వర్ణగౌరి వ్రతం గురించి చెబుతాడు. ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతాన్ని పట్టించుకోకుండా కొట్టిపడేస్తుంది. చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా వ్రతాన్ని చేసుకుంటుంది. వ్రతాన్ని గురించి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. భక్తి శ్రద్ధతో వ్రతాన్ని చేసుకున్న చిన్న భార్య తన జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది. ఇది విషయం. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, వ్రతాన్ని చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ హేళన చేయడం, ఎగతాళిగా మాట్లాడడం వంటి చేయకూడదు. ఇదండి వీడియో నచ్చితే ఒక భక్తి చాటుతూ ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.